హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ పెసరపప్పు బూరెలు. ఇది చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఉండలు లేకుండా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇది మన దోశ పిండిలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ వేయించిన పెసరపప్పును తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత పప్పును ఉడికించుకోవాలి. మనం వేసిన వాటర్ అంతా పోయే వరకు పప్పుని ఇలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత యాలకులను ఇలా ఆ తర్వాత బెల్లం తీసుకోవాలి. మనం పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అంతే గ్లాస్తో బెల్లం తీసుకొని పెసరపప్పులో మిక్స్ చేయాలి. ఎలా అంటే ఇలా మంచిగా పెసరపప్పు బెల్లం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత యాలకులు కూడా వేయాలి. పెసరపప్పు ఇంకా బెల్లం మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా ఉడికించాలి. ఇలా ఉడికిన పప్పుని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఒకవేళ పెసరపప్పు మెత్తగా అయిపోతే ఇలా క్లాత్లో వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇందువల్ల ఎక్కువగా ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లడ్డూలని ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా చేసుకున్న లడ్డూలని పిండిలో ముంచుకొని మంచిగా ఆయిల్లో వేసుకోవాలి. వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒకేసారి 4-5 ముద్దలు పిండిలో ముంచి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి పెసరపప్పు బూరెలు ఎంత స్మూత్గా వచ్చాయో. ఇంకేంటి ఆలస్యం, ఇలా వేడివేడిగా తయారైన పెసరపప్పు బూరెలు తినేయడమే.